చిన్నతే కొడుకు ఎక్కడా? అమ్మ చెప్పిన అమెరికా అమ్మాయి ఈ పిల్లేనా? అమెరికా నుంచి వచ్చిందా? అబ్బో, ఇది కళా నిజమా? నేను చూస్తున్నది అనుకుంటున్నది నిజమేనా? సందేహం లేదు, ఈ అమ్మాయి తనే, ఖచ్చితంగా తనే. అందరూ నన్ను ఇలా చూస్తున్నారు ఏంటి? ఈ చేదు కాఫీ అయితే మరి. ఈ బాయ్స్ అంతా ఇంతనా? పూర్తి విషయం తెలుసుకోరు, అర్ధరాత్రి రోడ్డు మీద వదిలేస్తారు. మిస్టర్ చేదు కాఫీ, నన్ను ఇంట్లోకి రాని, చెప్తా నీ సంగతి. వెయిట్ 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 వి విల్ బ్రింగ్ రెడ్ వాటర్ అండ్ హారతి టు స్వాగతం యు. దుర్గి, ఎర్ర నీళ్లు హారతి పళ్ళం వెంటనే తీసుకురా. But why? To remove this tea. Oh. దుర్గి, ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుంది. తీరిగ్గా లోపలికి వచ్చాక చూద్దు గాని ముందు ఆ ఎర్రని ఏర్పాటు చేయి. వెళ్ళు. ఓహో, పర్మిషన్స్ కావాలా? మేం చెప్తే సరిపోదా? ఆస్తులు నగలు అడగట్లేదమ్మా, చేయడానికి ఎందుకో ఇంతిదైపోతున్నారు. Can I come inside? వద్దు. నో 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 నో, స్టాప్ స్టాప్ స్టాప్. ఐ విల్ అరేంజ్. లిలీ, లిలీ, కమ్ కమ్. వెళ్ళి ఎర్ర నీళ్ళు హారతి తీసుకురా. అమ్మా, నేనా? అందులో ఏమేమి ఉంటాయో నాకేం తెలుసు? నా కొడుకుతో చాకరీ చేయించుకుంటారు సిగ్గు లేకుండా. నా కోసం కాకపోయినా వాడి కోసం చేయొచ్చు కదా. చిచి, కావాలని కావాలని నా పరువు తీయాలని చూస్తున్నారు. నాకు తెలియదు అనుకుంటున్నారా? నేను తీసుకొస్తాను పిన్ని. కమింగ్ కమింగ్. పద్మావతి, ఎవరి కోసం చేస్తున్నావు ఇదంతా? నీకేం సంబంధం ఇది? ఎవరి కోసం సూర్య హైదరాబాద్ వెళ్ళాడు? ఎవరి కోసం అవమానాలు పడ్డాడు? మరి ఇదంతా ఎవరి కోసం? కమింగ్ కమింగ్,
వెయిట్. ఈ దిష్టి కాని వాళ్ళ దిష్టి అందరి దిష్టి పాటా పంచలైపోవాలి. కుప్పి, హారతి పళ్ళం తెచ్చానమ్మా. ఆ, ఇది తీసుకెళ్ళి బయట పారబోస్తాయి. ఈ పిల్లని ఎలాగైనా మనం ఇంప్రెస్ చేయాలి. హారతి పాట పాడితే ఎలా ఉంటుంది? కానీ మరి నాకు పాట రాదే. అమ్మా పద్మ, హారతి పాట ఎందుకు అమ్మా? వెయిట్ వెయిట్, షీ విల్ సింగ్ ఎ సాంగ్. హారతి సాంగ్ ఫర్ యూ. సాంగ్? ఐ లవ్ సాంగ్స్. పద్మ పాడమ్మా. నాకు హారతి పాట రాదు పిన్ని. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ. ఓకే, ఐ సింగ్. రావమ్మలోనికి సుబ్బలక్ష్మి, నీకు స్వాగతం చెప్తున్న సుబ్బలక్ష్మి. హారతి నీకేలే సుబ్బలక్ష్మి, నువ్వు లోనికి రావమ్మ సుబ్బలక్ష్మి. I know this song. Come to the party, Subbalakshmi. Welcome to the party, Subbalakshmi. No. Not that Lakshmi. This Lakshmi, God. No. God is Lakshmi. Lakshmi. Goddess Lakshmi. Yeah. Okay. చూస్తూ నిలబడ్డవిటి, రావే. టేక్ లోపలికి రా. కమ్ ఇన్. Okay. సమంత నా మేనకోళ్ళు. తనే వచ్చిందా స్వయంగా? తను ఇక్కడికి ఎలా వచ్చింది? కళ్యాణి క్రిస్ ఎలా రానిచ్చారు? ఇన్నేళ్ల తరువాత ఎందుకు రావాల్సి వచ్చింది? ఏదైతేనే తనను చూస్తే కళ్యాణ్ చూసినట్లే ఉంది.
కానీ తను ఈ ఇంట్లో ఇంతమంది ద్వేషం మధ్య కమ్ ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్. ప్లీజ్ కమ్. సూర్య బావా ఇక్కడున్నావా? ఇది నీళ్ళే అనుకో అమ్మా. ఆఫ్ కోర్స్. నా ఇల్లే కదా. అదే ఇప్పుడు మీరే అన్నారు కదా నా ఇల్లే అనుకోమని, అందుకే అన్నాను. మన ఇంట్లో బోల్డ్ అన్ని సోఫాలు ఉన్నాయమ్మా. నువ్వెక్కడైనా కూర్చోవచ్చు. కూర్చోవచ్చు. నేను ఎక్కడైనా కూర్చోవచ్చా ఆంటీ? సూర్య బావా థ్యాంక్ యూ. నేను అక్కడ కూర్చుంటానులే. సూర్య, నేను లోపలికెళ్ళి ఫ్రూట్ సలాడ్ చేస్తాను. నువ్వు తనకి కంపెనీ ఇవ్వా? ప్లీజ్ కూర్చో. ప్లీజ్ కూర్చో. లిల్లీ అమ్మా. నువ్వు కూడా కంపెనీ ఇవ్వు పో. అలాగే. పో. రిలాక్స్. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఇప్పుడే వస్తాను. వదినా, అమెరికాలో ఇప్పుడు టైం ఎంత అయి ఉంటుంది? ఇక్కడ మార్నింగ్ కదా, అక్కడ నైట్ అయి ఉంటుంది. అవును, సరిగ్గా మనకి ఆపోజిట్. ఎక్కడ కలవదు. అలా ఏం కాదు కదా వదినా? అవును వదినా. ఏ, నేను నీకు వదినే కాదు, మర్దల్ని. మర్దలు? నీ పేరేంటి? లిల్లీ. ఓ, స్వీట్ నేమ్. లిల్లీ కాదు, లీలావతి. నువ్వు మాత్రం నన్ను లిల్లీ అనే పిలవాలి వదినా. ఓకే లిల్లీ. ఐఎమ్ శామ్. శామ్? శామ్ వదిన అయితే. అమెరికా నుండి కాబోయే కొడల్ని తెచ్చుకున్నానన్న పొగరు. మంగళహారతి పాడాలంట, మంగళహారతి. అయినా వచ్చిందేమన్నా నా ఇంటి కొడలా ఏంటి మంగళహారతి పాడటానికి? అలా చూస్తున్నారేంటి? అనాలనుకుందేదో అనేండి. భారతపల్లి మీద నువ్వు తీసుకెళ్తే బాగుండేది, మర్యాదగా కూడా ఉండేది. మూడిళ్ళవతల పెళ్లికి మన ముంగిట్లో పందిరెందుకు? రాజీ, నాగు నా తమ్ముడు. ఆ బంధం మీకొక్కరికే ఉంది. అతనికి అసలు మనం అంటే కొంచెమైనా ఉందా? మొన్నటికి మొన్న ఆ
కామేశ్వరరావు రంకలేస్తుంటే అంకెల్ లెక్క పెడుతూ కూర్చున్నాడే కాని నోరు తెరిచి ఒక్క మాట అయినా అన్నాడా మీకు అనుకూలంగా? అదంతా వదిలేండి. వాళ్ళు చేస్తుంది ఏమైనా పద్ధతిగా ఉందా? అవ్వా, ఎవరో ఒక వయసులో ఉన్న పిల్లని కోడలు అంటూ ఇంటికి రప్పించేసుకుంది, అది అత్తయ్యకి తెలియకుండా. నువ్వన్నది నిజమే. అమ్మని ఒక్క మాట కూడా అడగకుండా ఇలా చేయటం పద్ధతి కాదని నాకు అనిపించింది. మరి అలాంటి పద్ధతి లేని పన్నుల్లోకి దూరి అత్తయ్యకి ఎదురెళ్ళం నాకిష్టం లేదు బాబు. అమ్మకు తెలిస్తే ఏమంటుందో? ఉండండి, అత్తయ్యకి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తా ఇంట్లో జరుగుతున్న నాటకాల గురించి. ఎలాగూ అమ్మొచ్చే టైం అయిందిగా, రాగానే చెప్పేద్దాం. ఆవిడికి ముందే తెలియాలి, అది నేనే చెప్పాలి. వదినా, నీ డ్రెస్ చాలా బాగుంది. నాకు ఇలాంటివి వేసుకోవాలంటే భలే ఇష్టం. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నీకెందుకు? వదినా మర్దలిద్దరం మాట్లాడుకుంటున్నాం. మీ అందరి గురించి తెలుసు గాని ఈ లేటెస్ట్ ఎడిషన్ గురించి అమ్మకు కూడా తెలియదు. She'll be thrilled to know that you have a sister. నిజంగా నువ్వు చాలా తర్వాత పుట్టుంటావు. అసలు నీ గురించి ఎవరికి తెలియదు తెలుసా? అదే నువ్వు లేట్గా పుట్టుంటావు కదా అని. అవును దినా, అమెరికాలో ఉన్నా నీకు ఇంత బాగా తెలుగులో వచ్చు. గణపతి వల్ల. వినాయకుడా? దేవుడి వల్ల? దేవుడు కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ గణపతి. నీ బెస్ట్ ఫ్రెండ్ ఒక అబ్బాయా? హిస్ అ గ్రేట్ గాయ్. వాళ్ళు ఎంత రిచో తెలుసా? అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కట్టించారు వాళ్ళ నాన్నగారు. కొంతమందిలాగా అస్సలు పొగర్లేదు. చాలా మంచివాడు. మేమెప్పుడు కలిసి కాలేజ్కి వెళ్తాం. వాడి హోంవర్క్ మొత్తం నేనే చేస్తా. వాళ్ళే నవ్విస్తాడు. వాడికి యాక్టింగ్ పిచ్చి తెలుసా? మరి ఆ అబ్బాయికి పెళ్ళైపోయిందా? గణపతికి పెళ్ళా? Oh my God. Oh my God. గణపతికి పెళ్ళి. ఆ గణపతికి గణపతికి పెళ్ళ. వాడి మొహం. అబ్బాయి ఫ్రెండా? మరి అన్నయ్యని పెళ్లి చేసుకుంటుంది, అలా ఎలా కుదురుతుంది? ఏ, గణపతి ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? అతనికి పెళ్ళంటే అంత నవ్వెందుకు? డా, నేను నవ్వుతాను. నా గణపతి నా ఇష్టం. నీ గణపతి? అవును, నా గణపతి. నేనేం కాదనలేదుగా. నువ్వు నీ గణపతి. నేను నా గణపతి. మధ్యలో నీకేంటి? నాకేంటి? నువ్వు నీ గణపతి, నేనెందుకు మధ్యలో? నాకు నా గణపతికి మధ్యలో ఎవ్వరూ లేరు. ఎవరుంటారు? మామూలు గణపతి కాదక్కడ, నీ గణపతి. నా గణపతి నా గణపతియే. నీకెందుకు కుళ్ళు? కుళ్ళ నాక? నీ గణపతి అయితే నాకెందుకు కుళ్ళు? హలో, అత్తయ్య ఉన్నారా? అమ్మా, పెద్ద కోడలు గారు ఫోన్.
రాజీ నేను ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం అమ్మా. అప్పటికల్లా పరిస్థితి పెద్దదైపోయి విషయం చేయి దాటిపోతుంది అత్తయ్య. ఏ విషయం, ఏ పరిస్థితి? నీ వెనక చాలా పెద్ద పెద్ద కథలు జరుగుతున్నాయి అత్తయ్య. సూర్యకి కాబోయే భార్య అమెరికా నుంచి వచ్చింది. జయంతి వాళ్ళ ఫ్రెండ్ కూతుర్ని ఇక్కడికి పిలిపించుకుంది. ఆ పిల్లి ఇక్కడే ఉండి మన ఇంటిని మనల్ని గమనించి అప్పుడే పెళ్లి కొప్పుకుంటుందట. ఇలాంటి పద్ధతులు కనివిని ఎరుగుదమా అత్త?